నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు కచ్లో భూకంప స్మారక చిహ్నం స్మృతివనాన్ని ప్రారంభించిన మోదీ అభివృద్ధి ప్రస్థానానికి బుధ్ సాక్ష్యంగా నిలుస్తుందంటూ ప్రకటన రైతు సంఘాల నేతలతో రెండో రోజు ముగిసిన సీఎం కేసీఆర్ చర్చలు అన్నదాతల సమస్యలు పరిష్కార మార్గాలు సాగునీటి వసతులు మద్దతు ధరలపై సమాలోచనలు దేశ ప్రజలతో మన్ కీ బాత్ ద్వారా ముచ్చటించిన ప్రధాని మోదీ చిరుధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపు సాంకేతికత పరిజ్ఞానంతో డిజిటల్ ఇండియా దిశగా అడుగులు పడుతున్నాయంటూ వెల్లడి చేనేతలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు కేంద్ర నిర్ణయాలు నేతన్నలకు శాపంగా మారుతున్నాయంటూ విమర్శలు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 91.34% అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ డిజిటల్ ఫోటోలు సేకరించిన అధికారులు ఇక వార్తలోని వివరాలు భారత్ జపాన్ల మధ్య బంధాన్ని మారుతి సుజుకి ఎంతో బలపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్లోని హన్సాల్పూర్లో 7,300 కోట్లతో నిర్మించనున్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ కార్ ప్లాంట్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జపాన్ మాజీ ప్రధాని దివంగత షింజో అబే భారత్లో సుజుకి ప్లాంట్ ఏర్పాటులో ఎంతో చొరవ చూపారన్నారు ప్రస్తుతం గుజరాత్లో జపాన్కు చెందిన 125 సంస్థలు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు గుజరాత్లోని ఎంతో మంది యువత జపనీస్ కూడా నేర్చుకుంటూ రాణిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు मारुति सुजुकी सफलता भारत जापान की मजबूत पार्टनरशिप का भी प्रतीक है बीते 8 वर्षों में तो हम दोनों देशों के बीच ये रिश्ते नई ऊंचाइयां तक गए हैं आज गुजरात महाराष्ट्र में बुलेट ट्रेन से लेकर उत्तर प्रदेश में बनारस के रुद्राक्ष सेंटर तक विकास की कितनी ही परियोजनाएं भारत जापान दोस्ती का उदाहरण है గుజరాత్లోని కచ్లో ఏర్పాటు చేసిన భూకంప స్మారక చిహ్నం స్మృతివనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు 2001 జనవరి 26 భుజ్లో సంభవించిన భూకంపంలో 13,000 మంది వరకు మరణించారు నాటి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న 185 మంది విద్యార్థులు 20 మంది టీచర్లు చనిపోయారు వీరి జ్ఞాపకార్థం మెమోరియల్ స్తూపాలను ఏర్పాటు చేశారు 11,500 చదరపు మీటర్లలో నిర్మించిన ఈ మ్యూజియంలో నాటి ఘటనతో పాటు అనంతర పరిస్థితులను తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు మ్యూజియంను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా నాటి ఘటనను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు భూకంప ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు నాటి ఆస్తి నష్ట వివరాలతో కూడిన రికార్డులను స్వయంగా పరిశీలించారు రేపటికి ముందడుగు వేసే దిశగా ఈ మ్యూజియం నిలుస్తోందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు అనంతరం మ్యూజియం ఆవరణలో మొక్కను నాటారు दो दशक पहले कच्छ ने जो कुछ झेला और उसके बाद कच्छ ने जो हौसला दिखाया उसकी हर झलक इस स्मृति वन में है जिस प्रकार जीवन के लिए कहा जाता है वयम अमृत से पुत्रा की हमारी कल्पना है चरैवेति का मंत्र हमारी प्रेरणा है उसी प्रकार से ये स्मारक भी आगे बढ़ने की शाश्वत भावना से प्रेरित है मुश्किल भरे उन दिनों में मैंने कहा था और बड़े आत्मविश्वास के साथ कहा था कि हम आपदा को अवसर में बदल के रहेंगे ऐसे कहने वाले बहुत थे कि अब कच्छ कभी अपने पैरों पर खड़ा नहीं हो पाएगा लेकिन आज कच्छ के लोगों ने यहां की तस्वीर पूरी तरह बदल జాతీయ రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు చర్చలు జరిపారు ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశాల్లో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు దేశంలో వ్యవసాయ రంగ తీరుతెన్నులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కార మార్గాలు సాగునీటి రంగాల విస్తరణ మద్దతు ధరల కల్పనపై చర్చించారు
శనివారం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన రెండో రోజు రైతాంగానికి మౌలిక వసతుల కల్పన, చట్టాలు, పాలనా వ్యవస్థలపై చర్చించినట్లు సమాచారం. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రభుత్వ సహకారం అంశాలపై చర్చించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నుంచి పౌష్టికార ఆవశ్యకత వరకు, చిరుధాన్యాల విశిష్టత నుంచి జల పరిరక్షణ వరకు 4G నెట్వర్క్ విస్తరణతో కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్ కీ బాత్ నిర్వహించారు. రాబోయే వివిధ పండుగలతో పాటు నీటి వనరుల పరిరక్షణ గురించి ఈ సంచికలో వివరించారు. ప్రధాని మన్ కీ బాత్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా దేశం యావత్ త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడిందని ప్రధాని అన్నారు. త్రివర్ణ పతాక ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చారంటూ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో దేశం నలుమూలల్లో చోటు చేసుకున్న వివిధ సంఘటనలు ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. దీంతో పాటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దేశాల్లో భారతీయులు నిర్వహించిన ఉత్సవాలను కూడా ప్రధాని తన ప్రసంగం ద్వారా తెలిపారు. लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया. तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए. हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था. अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల త్యాగ నిరతి, పోరాట పటిమలను ప్రధాని తన ప్రసంగంలో మరోసారి గుర్తు చేశారు. నాటి పోరాట యోధుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేస్తూ దూరదర్శన్ రూపొందించిన స్వరాజ్ ధారావాహికను దేశ ప్రజలు చూడాలంటూ పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు ఈ ధారావాహికను రికార్డు చేసి సోమవారం ప్రత్యేకంగా ప్రదర్శించాలని ప్రధాని సూచించారు. मुझे भारत सरकार के सूचना और प्रसारण मंत्रालय के कार्यक्रम में जाने का अवसर मिला. वहां उन्होंने स्वराज दूरदर्शन की सीरियल का स्क्रीनिंग रखा था. मुझे उसके प्रीमियर में जाने का मौका मिला. ये आजादी के आंदोलन में हिस्सा लेने वाले अनसुने नायक नायिकाओं के प्रयासों से देश की युवा पीढ़ी को परिचित कराने की एक बेहतरीन पहल है. दूरदर्शन पर हर रविवार रात 9 बजे इसका प्रसारण होता है और मुझे बताया गया कि 75 सप्ताह तक चलने वाला है. मेरा आग्रह है कि आप समय निकालकर इसे खुद भी देखें और अपने घर के बच्चों को भी जरूर दिखाएं. इसको रिकॉर्डिंग करके जब सोमवार को स्कूल कॉलेज खुलते हैं तो विशेष कार्यक्रम की रचना भी कर सकते हैं. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో జల పరిరక్షణ, వినియోగ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమృత్ సరోవర్ కార్యక్రమ నిర్వహణతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మంగ్త్యా వాల్యా తాండాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. మృత్ సరోవరాలతో భూగర్భ జలాల పెంపు, పచ్చదనం, సాగు విస్తీర్ణత, రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయని ప్రధాని తెలిపారు. हमारी संस्कृति में हजारों वर्ष पहले जल और जल संरक्षण का महत्व समझाया गया है. जब ये ज्ञान हम आज के संदर्भ में देखते हैं तो रोमांचित हो उठते हैं. लेकिन जब इसी ज्ञान को देश अपने सामर्थ्य के रूप में स्वीकारता है तो उनकी ताकत अनेक गुना बढ़ जाती है. मुझे तेलंगाना के वारंगल के एक शानदार प्रयास की जानकारी मिली है. यहाँ एक नई ग्राम पंचायत का गठन हुआ है जिसका नाम है मंग्त्या वाल्या थांडा. यह गांव फॉरेस्ट एरिया के करीब है. यहाँ के गांव के पास ही एक ऐसा स्थान था जहाँ मानसून के दौरान काफी पानी इकट्ठा हो जाता था. गांव वालों की पहल पर अब इस स्थान को अमृत सरोवर अभियान के तहत विकसित किया जा रहा है. इस बार मानसून के दौरान हुई बारिश में ये सरोवर पानी से लबालब भर गया है. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న వేళ వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చెన్నైకి చెందిన శ్రీదేవి వరదరాజన్ రూపొందించిన మిల్లెట్ మ్యాప్ గురించి వివరించారు. చిరుధాన్యాల సాగును ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. और हम सब जानते हैं कि आने वाला नया साल इंटरनेशनल ईयर ऑफ मिलेट्स के तौर पर मनाया जाएगा.
उन्होंने मुझे देश का एक मिलेट मैप भी भेजा है। साथ ही पूछा है कि क्या आप मन की बात में आने वाले एपिसोड में इस पर चर्चा कर सकते हैं। मुझे अपने देशवासियों में इस तरह के जज्बे को देखकर बहुत ही आनंद की अनुभूति होती है। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మారుమూల ప్రాంతాల్లో కలుగుతున్న ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. గతంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో కూడా ఇప్పుడు 4G నెట్వర్క్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. जोरसिंग गांव में इसी महीने स्वतंत्रता दिवस के दिन से 4G इंटरनेट की सेवाएं शुरू हो गई है। जैसे पहले कभी गांव में बिजली पहुंचने पर लोग खुश होते थे, अब नए भारत में वैसी ही खुशी 4G पहुंचने पर होती है। अरुणाचल और नॉर्थ ईस्ट के दूर सुदूर इलाकों में 4G के तौर पर एक नया सूर्योदय हुआ है। इंटरनेट कनेक्टिविटी एक नया सवेरा लेकर आई है। కరోనా అనంతర పరిస్థితుల్లో డిజిటల్ ఇండియా నినాదానికి మారుమూల ప్రాంతాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయన్నారు. చిరు వ్యాపారులు, మహిళలు సైతం తన ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. दर्जी ऑनलाइन दरअसल सेठा सिंह रावत कोविड के पहले टेलरिंग का काम करते थे। कोविड आया तो रावत जी ने उस चुनौती को मुश्किल नहीं बल्कि अवसर के रूप में लिया। उन्होंने कॉमन सर्विस सेंटर यानी CSC ई स्टोर ज्वाइन किया और ऑनलाइन कामकाज शुरू किया। उन्होंने देखा कि ग्राहक बड़ी संख्या में मास्क का ऑर्डर दे रहे हैं। उन्होंने कुछ महिलाओं को काम पर रखा और मास्क बनवाने लगे। इसके बाद उन्होंने दर्जी ऑनलाइन नाम से अपना ऑनलाइन स्टोर शुरू कर दिया, जिसमें और भी कई तरह से कपड़े वो बनाकर बेचने लगे। आज डिजिटल इंडिया की ताकत से सेठा सिंह जी का काम इतना बढ़ चुका है कि अब उन्हें पूरे देश से ऑर्डर मिलते हैं। క్రీడా దినోత్సవం ఈ నెలలో రాబోయే వివిధ పండుగలు, పర్వదినాలను ప్రస్తావిస్తూ అందరూ ఆరోగ్యంతో ఆనందంగా జరుపుకోవాలని ప్రధాని తన మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా ఆకాంక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వైద్య విద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 సంవత్సరాలలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేయగా గత 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నామని వెల్లడించారు. కాగా ప్రధాని మోదీ రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని ట్విన్ టవర్స్ ను అధికారులు కూల్చివేశారు. ముందుగా నిర్ణయించిన సమయానికి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టుపక్కల భవనాలకు నష్టం కాకుండా కూల్చివేతలను పూర్తి చేశారు. 3700 కిలోల పేలుడు పదార్థాలను టవర్స్లోని పిల్లర్లలో ఉంచి కూల్చివేత ప్రారంభించారు. ముందు ఖరారు చేసినట్లుగా మధ్యాహ్నం 2:30 పోలీసుల నుంచి క్లియరెన్స్ రాగానే బటన్ నొక్కి పేలుళ్లు జరిపారు. మీట నొక్కే చోట నుంచి 3 విదేశీ నిపుణులు, పేల్చివేతల కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు, ఓ పోలీసు అధికారి, ఎడిఫిస్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ పర్యవేక్షించారు. జంట భవనాల కూల్చివేతకు ముందు స్థానికులందరినీ అధికారులు, పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. వాహనాలు, పెంపుడు జంతువుల్ని సైతం దూర ప్రాంతాలకు తీసుకెళ్లారు. కూల్చివేతకు 15 నిమిషాల ముందు దగ్గరలోని గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ హైవేపై 450 మీటర్ల పరిధిలో ట్రాఫిక్ను నిలిపివేశారు. జంట భవనాల పరిసర ప్రాంతాల్లోని భవనాల్లోకి దుమ్ము చొరబడకుండా, వాటికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు జియో టెక్స్టైల్ కవరింగ్ ఉపయోగించారు. సుమారు 225 టన్నుల ఇనుప మెష్, 110 మీటర్ల పొడవైన జియో టెక్స్టైల్ను ఇందుకు వాడారు. ముంబైకి చెందిన ఎడిఫిన్స్ ఇంజనీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్ సంయుక్తంగా వాటర్ ఫాల్ టెక్నిక్ విధానంలో కూల్చివేతలు పూర్తి చేశారు. మొత్తం 10 సెకండ్లలో భవనాలు కుప్పకూలాయని అధికారులు తెలిపారు. దీనివల్ల పోగుపడిన 80,000 టన్నుల వ్యర్థ పదార్థాలను 3 నెలల్లో తొలగించనున్నారు. వ్యర్థాలలో దాదాపు 4,000 టన్నుల ఉక్కు ఉంటుందని అంచనా. నోయిడాలోని సెక్టర్ 93A ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించడంతో కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. जो एजेंसी नियुक्त की गई थी एडिफिस इंजीनियरिंग, उनके द्वारा नोएडा अथॉरिटी, पुलिस प्रशासन सभी के सहयोग से सक्सेसफुली आज ये अराउंड 230 पे डिमोलिशन जो प्लान हुआ था वो सक्सेसफुली एग्जीक्यूट हो गया है। जो फर्स्ट एंड सेकंड लेवल ऑफ क्लियरेंसेस थे एजेंसी के द्वारा वो दे दिए गए।
उसी के क्रम में हमारा क्लीनिंग का काम जो है वो शुरू हो गया है। AQI जिसका सबसे ज्यादा रेजिडेंट्स में पैनिक था, उसको हम लोग 20 मॉनिटरिंग स्टेशंस जो ITMS के थ्रू हमने लगाए थे उनसे लाइव मॉनिटर कर रहे थे और उनका डेटा हर घंटे का हम लोग रिकॉर्ड कर रहे थे, जो अभी हम मीडिया में भी रिलीज करेंगे। तो दैट इज प्री एंड पोस्ट डिमोलिशन बिल्कुल सामान्य डेटा है, तो दैट इज ऑल्सो ऑल अंडर कंट्रोल। वंस जब सर्विसेज रिस्टोर हो जाएं और ये क्लीनिंग ऑपरेशंस पूरे हो जाएं तो अराउंड 637 के अराउंड जो 2 सोसाइटीज के रेजिडेंट्स को वेकेट कराया गया था वो दोबारा अपनी जगह पे आ सकते हैं। तो हम लोग रेगुलरली टच में हैं AOS के साथ, तो प्रॉपरली सब चीजें मैनेज हो गई हैं। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని సుడా పార్కులో నెలకొల్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చేనేత రంగానికి ఇది తీవ్ర ఆటంకంగా మారిందన్నారు. హ్యాండ్ క్రాఫ్ట్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, 8 పరిశోధన సంస్థలను కూడా కేంద్రం రద్దు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాల అప్పులు మాఫీ చేసి నేతన్నలకు అండగా నిలిచిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. పదవి తీసుకోనని ప్రతినబూనిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంత గొప్ప మనిషి. ఆయన విలువలకు కట్టుబడినటువంటి అటు బీసీల కోసం, చేనేత వర్గాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి, జీవితాంతం బతికినంత కాలం విలువలతో కూడిన జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. తీసుకోకుండా చాకలేలమ్మ పక్షాన కోర్టులో కొట్లాడి వారి భర్తను విడిపించి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఒక సామాజిక సేవాభావం, పేదల పట్ల ఒక అంకిత భావం వారిలో కనబడ్డది. మనం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేవాళ్ళం, కానీ 1956 సంవత్సరంలో బలవంతంగా ఈ హైదరాబాద్ ను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది. ఆ రోజుల్లోనే కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యతిరేకించింది. మమ్మల్ని ఆంధ్రలో కలపొద్దు, ఈ తెలంగాణ ఆగమైతుంది అని చెప్పి ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును తొలినాళ్లలో గట్టిగా వ్యతిరేకించి పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. పరమత సహనం, ఎదుటివారి మత విశ్వాసాలను గౌరవించడంలో తెలంగాణ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. మహబూబ్ నగర్లో 160 మంది లబ్దిదారులకు CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పాటుపడుతోందన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కోట్ల రూపాయలు సీఎం ఫండ్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమేత అనేక స్కీమ్ల కింద కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కొత్త పెన్షన్స్ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. లెక్కలు వస్తే ఇంతకుముందు 52 లక్షల రూపాయలు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చేది గతంలో, ఈ రోజు అది 5.5-6 కోట్లు దాటిపోయింది. అంటే ఇన్ని కోట్ల రూపాయలతో పేద ప్రజలు 3 కోట్ల అన్నంతిని ఆసరా విషయంలో ఆలోచనలు లేవు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్ని వైద్యం చేయిస్తున్నారు. గాంధీ కానీ, ఉస్మానియా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా కూడా వాళ్ళకి ఈరోజు 1 లక్ష నుంచి 15,000 నుంచి మొదలుకుంటే దాదాపు 10 లక్షల వరకు కూడా డైరెక్ట్ గా నగదు చెక్కులు బ్యాంక్ అకౌంట్ లో వేయడం పెడతా ఉన్నాయి. అది ఎవరైనా చెక్కు తీసుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము చెక్కు వేయడం కాదు, చాలా మంది సగం మందికి హాస్పిటల్లో పోయి వేరే దగ్గర నుంచి చూపించిన వాళ్ళు ఉంటారు, మా సిబ్బంది వచ్చి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, స్వయంగా నేను వచ్చి కలిసిన వాళ్ళు ఉంటారు. కనీసం ఫోన్లో మాట్లాడే డాక్టర్కు ఎట్లన్నా బతికించారు సార్ అడుగుతున్న సందర్భాలు ఉండేది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సొంత నియోజకవర్గం గాంధీనగర్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.
కలువులో నూతన చెరువు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీనగర్లోని రాష్ట్రీయ ఫోరెన్సిక్ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే దశాబ్ద కాలంలో యూనివర్సిటీ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకోవడం ఓ మధురానుభూతి అన్నారు. जिस गति से पहले गुजरात फॉरेंसिक साइंस यूनिवर्सिटी और अब राष्ट्रीय फॉरेंसिक साइंस यूनिवर्सिटी, नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी, जिस गति से सभी परिमाणों में, सभी डायमेंशन में प्रगति कर रही है और विश्व भर में जिस प्रकार से एक्नॉलेजमेंट हो रहा है, मुझे पूरा विश्वास है कि एक दशक के अंदर ही ये यूनिवर्सिटी विश्व में अपना स्थान एक नंबर पर सुनिश्चित कर लेगी और आपको भी गर्व होगा कि आप नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी। आज यहाँ पर 1132 विद्यार्थी 21 देशों से और इसमें 91 विदेशी छात्र भी है। वो फॉरेंसिक साइंस के अलग अलग क्षेत्र का ज्ञान अर्जित कर उसमें एक्सपर्ट बनकर आप समाज के बीच में जा रहे हैं। आप सबके लिए ये भी महत्वपूर्ण है कि आपको डिग्री आजादी के अमृत महोत्सव के वर्ष में मिल रही है। यही साल है जिसमें सालों की गुलामी की जंजीरों को तोड़कर हमारा देश आजाद हुआ। కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవాంశ్ చౌహాన్ భువనగిరి జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భువనగిరిలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కుటుంబ అవినీతి లక్ష్యంగా కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు. రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా సాగాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవాంశ్ చౌహాన్ సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కనీస మర్యాదగా కలవకపోవటం, గౌరవంగా ఆహ్వానించకపోవడంపై తెలంగాణ ప్రజలంతా ఆలోచిస్తున్నారన్నారు. దేశంలోని మారుమూల పల్లెలకు సైతం త్వరలోనే BSNL 4G సేవలను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. तेलंगाना में भी आने वाले 2024 के पार्लियामेंट्री इलेक्शन को ध्यान में लेते हुए कुछ फोकस पार्लियामेंट्री एरिया में हमारा प्रवास रहेगा। तेलंगाना में जिस तरीके से एक परिवर्तन की हवा चली, जिस तरीके से तेलंगाना की सरकार काम कर रही है, इस सरकार के प्रति जो जनता में रोष है और जो जनता का रोष और जनता की जो समस्याएं हैं उनको न सुन के केवल एक परिवारवाद का वातावरण यहाँ तैयार हुआ है। फैमिली ओरिएंटेड गवर्नमेंट चल रहा है, करप्शन जिस तरीके से चल रहा है और उस दिशा में जहाँ पूरे भारतवर्ष में करप्शन के सामने टेक्नोलॉजी की मदद से एक ट्रांसपेरेंट गवर्नमेंट कैसे काम करती है उसका उदाहरण आदरणीय मोदी जी की गवर्नमेंट ने पूरे देश को दिखाया है। ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగాన్ని భువనగిరిలో ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి వసతులను పరిశీలించారు. కోవిడ్ సమయంలో చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమంటూ సిబ్బంది, ఉద్యోగులను ప్రశంసించారు. बीइंग ए मिनिस्टर ऑफ दैट ऑर्गेनाइजेशन मैं भी प्राउड फील करता हूँ कि एम्स के लिए हमारा विभाग आपके साथ खड़ा है। जो भी आवश्यकता होगी मिनिस्ट्री ऑफ कम्युनिकेशन एम्स के लिए हमेशा रहेगा, आपकी मदद के लिए तैयार है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़। రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా ఆయనను కోరారు. సెప్టెంబర్ తొలి వారంలో పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ బండి సంజయ్ కోరారు.
తమ పర్యటనలో 30 మంది నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. గత నెలలో వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టం, ప్రాజెక్టు నిర్మాణంలో తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకే ఈ పర్యటన తలపెట్టినట్టు బండి సంజయ్ వివరించారు. గతంలో శ్రీశైలంకు వరదలు వచ్చిన సమయంలో మోటార్లు మునిగిపోతే ప్రతిపక్ష నేతలు సందర్శించారని, ఇదే తరహాలో తమ పర్యటన కూడా ఉంటుందని, దానికి అనుమతినివ్వాలని సీఎస్ను కోరారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో 246 తీసుకువచ్చారన్నారు. దీనివల్ల నల్గొండ జిల్లా ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీల కేటాయింపులు జరిగాయన్నారు. జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందని విమర్శించారు. తక్షణమే జీవోను రద్దు చేయకపోతే జిల్లా కేంద్రంలో దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు. కృష్ణానది నుంచి ఏపీ సీఎం జగన్ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి కేటాయించి నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, 1978లో ఆ రోజు జరిగిన అగ్రిమెంట్కు సంబంధించి గోదావరి డెల్టాకి వెళ్లి కృష్ణా డెల్టా కేటాయించిన నీటిలో మనకు వచ్చిన వాటా ఆ నీటి 45 టీఎంసీలు. నాగార్జున సాగర్ ఎరుగోన ఉన్న 45 టీఎంసీని అప్పుడు ఏపీ మన ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని చెప్పి 1980లో డిసైడ్ అయిన అగ్రిమెంట్స్ ప్రకారం వస్తున్న వాటాలో భాగంగా ఈ వాటా రావడం జరిగింది. మనకు ప్రజలు, రైతులు కన్నీరు పెడతారు. ఎందుకంటే నీకు వాటానే లేదు. కృష్ణా వాటా అసలు శ్రీశైలంలో మొదటి వాటా ఎస్ఎల్బీసీ టనల్ అని చెప్పి 78లో తేల్చిండ్రు. దాని తర్వాత దాని మీద తెలుగుగంగా రామారావు తీసుకొచ్చిండు, పోతిరెడ్డిపాటు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు, దాన్ని డబల్ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఈయన ఆయనతో కలిసి ఉంటారు. ఈయన రావాల్సిన వాటా నీళ్లు కూడా వాడుకోలేని దుస్థితిలో ఉండి మాకు పాలమూరు రంగారెడ్డికి కొట్లాడబెట్టే ప్రయత్నం చేయొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 91.34% మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించినట్లు ప్రకటన విడుదల చేశారు. 6,61,000 మంది దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్, డిజిటల్ ఫోటోలు సేకరించినట్లు తెలిపారు. అయితే 1 నిమిషం నిబంధన అమలు చేయడంతో అక్కడక్కడ పలువురు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారన్నారు. పోలీస్ శాఖలోని మొత్తం 15,644 కానిస్టేబుల్, రవాణా శాఖలోని 63, ఎక్సైజ్ శాఖలోని 614 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈ రోజు పరీక్ష నిర్వహించారు. దేశంలో పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆశించిన స్థాయి ఫలితాలనిస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం ఈ సౌకర్యాన్ని వినియోగించి నేరుగా ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నగదును అందుకోవడంతో బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. మరిన్ని వివరాలు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన రూపొందించారు. అణగారిన, పేద, నిరక్షరాస్య వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలనే ఆశయంతో దీన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యాంకు అకౌంట్ను ఆధార్తో సరిచూసి మొబైల్ నంబర్తో అనుసంధానం చేశారు. దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలు నేరుగా అందుతున్నాయి. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 46,25,00,000 మంది ఇందులో భాగస్వామ్యమయ్యారు. దీంతో పాటు అకౌంట్లలో 1,73,000 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ అయ్యాయి. ప్రారంభించిన అకౌంట్లలో 56% మహిళలే ఉండగా 67% వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఇదే సమయంలో ఈ ఖాతాదారులకు పలు బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఖాతాదారులకు అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే 2 లక్షల వరకు బీమా రక్షణ కల్పించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేశారు. వీటితో పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. ఇలా బహుళ ప్రయోజనాలు కలిగి ఉండటంతో అనతి కాలంలోనే ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కచ్లో భూకంప స్మారక చిహ్నం స్మృతివనాన్ని ప్రారంభించిన మోదీ, అభివృద్ధి ప్రస్థానానికి భుజ్ సాక్ష్యంగా నిలుస్తుందంటూ ప్రకటన. రైతు సంఘాల నేతలతో రెండో రోజు ముగిసిన సీఎం కేసీఆర్ చర్చలు, అన్నదాతల సమస్యలు, పరిష్కార మార్గాలు, సాగునీటి వసతులు, మద్దతు ధరలపై సమాలోచనలు. దేశ ప్రజలతో మన్ కీ బాత్ ద్వారా ముచ్చటించిన ప్రధాని మోదీ, చిరుధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపు, సాంకేతికత పరిజ్ఞానంతో డిజిటల్ ఇండియా దిశగా అడుగులు పడుతున్నాయంటూ వెల్లడి. చేనేతలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు, కేంద్ర నిర్ణయాలు నేతన్నలకు శాపంగా మారుతున్నాయంటూ విమర్శలు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 91.34% అభ్యర్థులు హాజరు, బయోమెట్రిక్ డిజిటల్ ఫోటోలు సేకరించిన అధికారులు.